అసలు శివుడు కాశీకి ఎందుకు వచ్చారు? మనకొచ్చే ప్రతి ప్రశ్నకు దానికొచ్చే సమాధానంలో అయితే ఒక లోతైన విశేషం అయితే ఉంటుంది. ఈ కథ కూడా అంతే. చాలా కాలం క్రితం ఒక ప్రశ్న మాత్రం విశ్వం అంతా కుదిపేసింది. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మధ్య ఒక గొడవ. ఎవరు ముందు పుట్టారు, ఎవరు గొప్పవారు అని వీరిద్దరి మధ్య ఒక వాదన జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ గొడవను ఆపడానికి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుడిగా కాదు, ఒక రూపంతో ప్రత్యక్షమయ్యారు. అంతులేని అగ్ని స్తంభంలో ఆ అగ్గికి ప్రారంభం లేదు, చివరి కూడా లేదు. శివుడు వాళ్ళిద్దరి మధ్య ఒక పరీక్ష పెట్టాడు. నా పరిమితులు మీరు కనుక్కోండి అని. శ్రీ మహావిష్ణువు కిందకి వెళ్ళాడు, చీకటిలో, కాలం లోతులోకి. శ్రీ మహావిష్ణువు ఎంత వెతికినా కూడా ఆయనకి చివరి మాత్రం కనిపించలేదు. ఇంకా శ్రీ మహావిష్ణువు తిరిగి పైకి వచ్చి నాకు అంతం కనిపించలేదు అని నిజం ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు. ఎంత వెతికినా కూడా ఆయనకి శిఖరం మాత్రం కనిపించదు. కానీ ఆయన మాత్రం ఆయన శిఖరాన్ని చూశాడు అని అబద్ధం చెప్తాడు. బ్రహ్మదేవుడు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి కోసం ఒక అబద్ధం చెప్తాడు. తను చెప్పిన అబద్ధమే సృష్టికి భంగం చేసింది. ఆ అగ్నిస్తంభం నుంచి కాలభైరవుడు అవతరిస్తాడు. కోపంతో కాదు, ప్రతీకారంతో కాదు, బ్రహ్మదేవుడు చేసిన తప్పుని సరిచేయడానికి. బ్రహ్మదేవుడు 5వ తల అక్కడే తెగుతుంది. కానీ కథ మాత్రం అక్కడితో ఆగలేదు. ఆ తల కపాలంగా మారి కాలభైరవుడి చేతికి అతుక్కుంటుంది. సృష్టికర్తని సంహరించిన కర్మభారంగా కాలభైరవుడు ఊరంతా తిరుగుతాడు. ఇల్లు లేదు, సంపత్తి లేదు, భిక్షతోనే తన జీవితాన్ని అంతా సాగిస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ కపాలాన్ని మాత్రం వదలలేదు. చివరికి ఒక నగరం, అదే కాశీ. కాలభైరవుడు కాశీలో అడుగు పెట్టిన క్షణమే తన చేతిలో నుండి ఆ కపాలం కింద జారి పడిపోతుంది. అందుకే భైరవుడు కాశీని వదలలేదు. కాశీకి రక్షకుడిగా అక్కడే ఉండిపోయాడు. శివుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే కాశీ ఒక సాధారణ నగరం అయితే అస్సలు కాదు. విశ్వమంతా లయమైన కాశీ నగరం మాత్రం మిగులుతుంది. ఎందుకంటే కాశీలో మరణానికి భయం లేదు. అందుకే శివుడు కాశీలో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఆ నగరం ఆయనదే.